నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. నమస్తే అండి. ఈ మధ్య నమస్తే స్వర్ణ. కాలంలో అల్లు అర్జున్ గారు ఏం చేసినా వివాదం అవుతుంది. అవును. అది మంచి చేసినా వివాదం అవుతుంది. చెడు చేసినా వివాదమే అవుతుంది. అవును. మొన్నటికి మొన్న 'అల్లు' సినిమాస్‌లో హ్మ్. ఓపెనింగ్ టప్పుడు హ్మ్. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అవును. థియేటర్ చాలా బావుందన్నారు. హ్మ్. కాకపోతే ఆ తర్వాత ఆయన కొన్ని హ్మ్. డైరెక్టర్స్ ఫోటోస్ పెట్టారు. హ్మ్. హ్మ్. అక్కడ స్టార్ట్ అయింది ఈ ఇష్యూ. అవునవునవును. ఏమంటారు? ఆయన అంటే ఫోటోస్ ఆయనిష్టం. బట్ అది కరెక్ట్. ఆయన అంటే అభిమానం అవునవును. ఆయన అవును. చాటుకుంటారు. మనం 100 అవును. మంది గెస్టులతో మనం మాట్లాడదాం. బట్ హ్మ్. ఎవరో ఒకరిద్దరు గెస్టులంటే ఒక అభిమానం ఉంటది. అదే. అదే. ఇంట్లో అదే. ఫంక్షన్స్, పార్టీస్ చేసుకున్నప్పుడు 10 అవును. మందిని పిలవలేం. కొంతమందిని పిలుస్తూ అవును. ఉంటాం. అవును. అది ఎవరిష్టం వాళ్ళది. కరెక్టే. అది పైగా వాళ్ళ ప్రాపర్టీ అది. హ్మ్. వాళ్ళ థియేటరు. వాళ్ళకి కావాలనుకున్న కొంతమంది డైరెక్టర్లు అక్కడ వాళ్ళు ఫోటోలయి పెట్టారు. అది నిజానికి దాని గురించి మనం విమర్శించడానికి ఏమీ లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు అది ఒక పబ్లిక్ దీనిలా కదా! సినిమా చూడడానికి వెళ్ళే వాళ్ళందరూ గూడా అది చూస్తుంటారు గాబట్టి, అందులో 'అట్లీ' లాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఫోటో పెట్టడం, కొంతమంది సీనియర్ డైరెక్టర్ల ఫోటోలు అక్కడ లేకపోవడం, మిస్ అవ్వడం మిస్ అవ్వడం, వీటన్నిటి పట్ల సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. చర్చ కంటే గూడా ఎక్కువ రచ్చ కూడా నడుస్తుంది. జరుగుతుందని మనం అంటే చెప్పొచ్చు. ఆబ్వియస్లీ హ్మ్. ఇప్పుడసలు ఏమీ అదే. అదే. పెట్టలేదనుకోండి అంటే గొడవ లేదు. దానికి అంటే వాళ్ళు ఏ ప్రాతిపదికన ఆ ఫోటోలు ఎంపిక చేశారన్నది మనకు తెలీదు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి 'అల్లు అర్జున్‌తో' సినిమాలు చేసిన డైరెక్టర్ల ఫోటోలు పెట్టుంటే ఈ ఇదింత వివాదం అయ్యేది కాదు. హ్మ్. ఆయనతో సినిమాలు చేసిన ఒక 'రాఘవేంద్రరావు', 'సుకుమారు', 'వినాయక్', 'పూరి జగన్నాథ్' ఇలాగా 'త్రివిక్రమ్' ఆయన్ని ఎవరైతే డైరెక్ట్ చేశారో వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నాడని చెప్పి అనుకునేవాళ్ళు. అందులో అట్లీ కానీ గారున్నా ఇబ్బంది లేకపోయి హ్మ్. ఉండేది. అప్పుడు అందులో అట్లీ ఉన్నా ఆహ్, ప కనకరాజు ఉన్నా, ఇంకెవరున్నా అప్పుడు ఎవరు అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు గాదు. హ్మ్. కానీ ఇప్పుడేంటంటే కొంతమంది తనని డైరెక్ట్ చెయ్యని డైరెక్టర్ల ఫోటోలున్నాయి. కొంతమంది గ్రేట్ డైరెక్టర్స్ ఫోటోలు మిస్ అయినియి. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకు చేశారు? ఆ మాత్రం కూడా ప్రాపర్ చిన్న గ్రౌండ్ వర్క్ కూడా చేయకుండా ఎలాగా పెట్టారు అనే దాని గురించి ఇప్పుడు ఇది జరుగుతుంది. నాకు గ్రౌండ్ తెలిసి వర్క్ లేకుండా అయితే ఉండదులెండి. చూసుకుంటారు అంటే వాళ్ళు. బట్ ఒకసారి వాళ్ళ రీజన్ ఏదో ఉంటది. ఒకసారి ఏమవుద్దంటే స్వర్ణ, ఇప్పుడు ఉదాహరణకి దానికి చీఫ్ గెస్ట్‌గా సీఎం గారొచ్చాడు. హ్మ్. ఆయన ఆల్ ఆఫ్ సడెన్ ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత మనకి టైం ఇస్తారనుకున్నది కాస్త, సీఎం గారు రేపు అయితే మీకు ఓకేనా? అని అన్నారనుకో ఉదాహరణకి. హ్మ్. హ్మ్. వీళ్ళెప్పుడో వారం, 10 రోజుల తర్వాత టైం తీసుకుందాం అని వెళ్ళి, సడెన్‌గా 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత వెంటనే సీఎం గారు డేట్ ఉంది. తర్వాత అయితే మళ్ళీ కష్టం అవుద్దంటే, ఆగమేఘాల మీద అప్పటికప్పుడు అన్నీ చేసేసి ఏర్పాట్లు సిద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తది. అలాగా మరేమైనా కంగారుగా చేశారేమో కూడా మనకు తెలీదు. కాకపోతే ఇప్పుడు దీని మీద ఇంత చర్చ జరుగుతుంది, ఇంత రచ్చ జరుగుతుంది, ఇన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి దాన్ని సరిచేసుకుంటారని నాకనిపిస్తుంది. అండ్ మీరు చెప్తున్న రీజన్ ఎట్లుందంటే మొన్నటికి మొన్న ఆస్కార్ వేదిక పైన హ్మ్. మన తెలుగు నటుడు, హ్మ్. మనందరం గర్వంగా చెప్పుకున్న కోట కోట శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారి హ్మ్. ఫోటో వచ్చింది. హ్మ్. బట్ మన బాలీవుడ్‌లో హ్మ్. ధర్మేంద్ర గారి ఫోటో రాలేదు. వచ్చిందండి. వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఓకే. ఖచ్చితంగా ఇది సమయాభావం వల్ల, ఆ! దానివల్ల మేము ఫోటో హ్మ్. ప్రెజెంట్ చేయలేకపోయాం. బట్ నేమ్స్ అయితే అందరిది కూడా మేము పెట్టాము. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు చూడొచ్చు అంటూ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఓకే. ఓకే. బట్ మన తెలుగు నటుడు మనకు అదే. సంతోషం. కానీ అంటే కోట శ్రీనివాసరావు నిజంగానే చాలా అద్భుతమైనటువంటి నటుడాయన. ఒక క్యారెక్టర్‌కి ఇంకో క్యారెక్టర్‌కి సంబంధమే ఉండదు. నిజానికి ఆయన అంటే కొన్ని హిందీ సినిమాలు చేసి తన సత్తా చాటుకున్నాడు. హ్మ్. 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలు కొన్ని, 'సర్కార్' ఇటువంటి సినిమాల్లో ఆయన చేసాడు. అందరూ బిత్తరపోయారు. బాలీవుడ్‌లో గూడా ఇంత గొప్ప నటుడు తెలుగులో ఉన్నాడా అని చెప్పి. అవును. ఆయన హిందీలో ఎక్కువ సినిమాలు చేసుంటే అసలు ఆయన పేరు ఆ మారుమోగిపోయేది. గుర్తింపు వేరేలా ఉండేది. ఎందుకంటే ఆయన కామెడీ. అవును. విలన్. సాఫ్ట్ క్యారెక్టర్‌లు. ఇలాగ ఇప్పుడు 'ఇంట్లో ఇల్లాలు' అంటే 'ఇంట్లో వంటింట్లో ప్రియురాలులో' ఒక తండ్రి పాత్రలో, తాత పాత్రలో ఎంత అద్భుతంగా, హ్మ్. ఎంత సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తాడు. అలాగే 'ఆమె' సినిమాలో ఎంత విలన్ దీని కింద చేస్తాడు. హ్మ్. ఇంకో అసలు సినిమాలో ఆమె సినిమాలో 'కోట శ్రీనివాస్' గారిని చూస్తే ఆ! కోపమొస్తది. అసలు ఆయన్ని చూడాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా కదా! నచ్చదు మనకి. ఆ! ఆ సినిమా చూసిన అలాగా వెంటనే ఇంకా కోపం ఉంటది మనకి. అదే. అంటే అంత డైవర్సిటీ అంటే అప్పట్లో 'ఎస్వి రంగారావు' కూడా అవును. అటువంటి గొప్ప పాత్రలో ఆయన చేసాడు. హ్మ్. ఈయన గూడా 'కోట శ్రీనివాసరావు' గారు గూడా అసలు అంటే మన తెలుగు ప్రజలందరూ గూడా గర్వించదగ్గ నటుల్లో ఆయన ఒకడు. ఆయన ఫోటోని ఆస్కార్ వేదిక మీద
ఇది చేయడం, ఆస్కార్ కూడా ఆయన్ని గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా ఆయనకి వారసులు ఇప్పుడు ఎవరు లేరు. పాపం వాళ్ళ అబ్బాయి ఆయన వాళ్ళ ఉండగానే అబ్బాయి కూడా మంచి కాలం ఆర్టిస్ట్ చేశాడు. అండి. అది అప్పుడే స్టార్ట్ చేసాడు స్టార్ట్ చేశారు. యాక్సిడెంట్‌లో. అవును. సో, ఆయన తరపున లాబియింగ్ చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా గూడా ఆయన గొప్పతనం ఆస్కార్ వరకు వెళ్ళిందంటే అది ఇంకా చాలా గొప్ప విషయం. కదా! యాక్చువల్‌గా మన టాపిక్ అక్కడికి వెళ్ళాం కానీ, ఆ! అల్లు అర్జున్ గారు లాంటి హ్మ్. ఆహ్, స్టార్డమ్ ఉన్న హ్మ్. ఆర్టిస్ట్ హ్మ్. సాధారణంగా చూడండి మనం మీకే ఎవరైనా ఆర్టిస్టులతో మాట్లాడినప్పుడు మీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అంటే, అమ్మో! చాలా కాంప్లికేటెడ్ క్వెషన్ ఇది అని చాలా జాగ్రత్తగా, అది. బ్యాలెన్సింగ్‌గా ఆ! ఆ! మాట్లాడతారు. అవును. అలాంటి అవునవును. ఆయన అవును. ఏ ఫోటోస్ పెడుతున్నారో అల్లు అరవింద్ గారికి తెలియకుండా పెడతారా? అది. కొంచెం ఇంకొకటేంటంటే అక్కడ వాంటెడ్‌లీ ఇప్పుడు చేశారేమో? ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నటువంటి సినిమా డైరెక్టర్ 'అట్లీ' ఫోటో పెట్టారు. తనకి సరైనోడు లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి 'బోయపాటి శ్రీను' ఫోటో లేదండి. నేను లేదు. యాక్చువల్‌గా ఆ రోజు వెళ్ళలేకపోయాను. చూడలేదు నేను. హ్మ్. మనం ఇక్కడ వచ్చే వార్తా వార్తలు కథనాలను బట్టి బట్టి. మనం మాట్లాడడం. హ్మ్. కానీ దానికి ఫంక్షన్‌కి గెస్ట్‌గా ఈయనెళ్ళాడు 'బోయపాటి శ్రీను.' బోయపాటి గారు. ఆయన ఫోటో అక్కడ లేదు. మిస్ అయింది. సో, ఇటువంటి తప్పిదాలు ఏవో జరిగాయి. అవి వాళ్ళు సరిచేసుకుంటారని జెప్పి నేను భావిస్తున్నాను. అసలు ఏవి పెట్టకపోయినా ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. లేదు ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా కొంతమంది గ్రేట్ డైరెక్టర్స్‌ని పెడితే గూడా ఎవరికీ అబ్జెక్షన్ ఉండదు. యాక్చువల్‌గా సినిమా పరిశ్రమ మొదటి నుంచి ఎవరైతే కొంతమంది పెద్ద పెద్ద చెరగని ముద్ర డైరెక్టర్లున్నారో వేసినటువంటి దర్శకులున్నారో వాళ్ళని అక్కడ పెట్టాలి గదా! పెడితే సరిపోద్ది. 'కేవీ రెడ్డి' గారు లాంటి 'కేవీ పెద్ద రెడ్డి' గారి ఆ! దగ్గర నుంచి మన 'కె. విశ్వనాథ్' గారి వరకు అవును. ఎంతోమంది విశ్వనాథ్ లెజెండరీ గారి ఫోటో డైరెక్టర్స్ కూడా ఉన్నారు. లేదు. లెజెండరీ డైరెక్టర్స్ ఎంతోమందో ఉన్నారు. అలాగా మన తెలుగు సినిమా ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి దర్శకులు ఎంతోమంది ఉన్నారు. అప్పట్లోనే 'నర్తనశాల' లాంటి సినిమాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడడం, పేరు రావడం మన నటీనటులకి ఇదంతా హ్మ్. జరిగింది. అలా కొంతమంది గ్రేట్ డైరెక్టర్స్‌ని ఎంపిక చేసి పెట్టుంటే గూడా ఈ వివాదానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ మరి వాళ్ళు ఏ ఉద్దేశంతోటి ఇందాక నువ్వన్నట్టు ఆస్కార్‌లో గూడా పొరపాటున ధర్మేంద్ర గారిది అవును. మిస్ అయిందని జెప్పి నువ్వన్నావు. అలాగా అటువంటిదేమైనా పొరపాటు జరిగిందా? ఎక్స్‌ప్లనేషన్ అన్నా ఇవ్వాలి. అంటే అదే. వాళ్ళు ఏ అదే. క్రైటీరియా మీద పెట్టారు అని. హ్మ్. హ్మ్. బికాస్ హ్మ్. ఆఫ్ ఖచ్చితంగా ఈ మాట పడాల్సిన అవసరం వస్తది. ఇప్పుడు అవును. అల్లు అరవింద్ గారు లాంటి ఎంతమందితో ఆయన చేసిన అవును. ప్రొడ్యూసర్‌గా అంతే గదా! సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా అల్లు రామలింగయ్య గారితో ఎన్ని సినిమాలు చేసిన పెద్ద పెద్ద డైరెక్టర్లున్నారు. హ్మ్. తాతగారికి మంచి హిట్ ఇచ్చిన ఏదో ఒకటి అవును. ఉండాలి గదా! ఆ మాత్రం అవునవునవును. ఆలోచించుకోలేదా? అదే. వాంటెడ్‌లీ నువ్వన్నట్టు 'అల్లు పెట్టారు. రామలింగయ్య' గారిని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. కదా! తనని హీరోగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి 'రాఘవేంద్ర' గారి ఫోటో హ్మ్. పెట్టుకోవచ్చు. 'అరవింద్' గారికి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్స్‌ని పెట్టుకోవచ్చు. అయితే ఇదేంటంటే నువ్వు ఫస్టే అన్నావు. వాళ్ళ స్టూడియో, వాళ్ళిష్టం. వాళ్ళ ప్రిమిసెస్, వాళ్ళ ఖర్చుతో పెట్టుకున్న హ్మ్. ఇది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక కార్యక్రమం చేసి అక్కడ కొంతమంది ఫోటోలు పెట్టినప్పుడు, పలానా ఆయన ఫోటో ఎందుకు పెట్టారు? ఈయన్ని ఫోటో ఎందుకు పెట్టలేదని చెప్పి ప్రశ్నించొచ్చు. ప్రభుత్వం అవును. చేసేదైతే ప్రభుత్వానికి మనం పన్ను చెల్లించే పౌరులుగా మనం ప్రశ్నించే హక్కు మనకుంటది. ఇప్పుడు మొన్న రవీంద్ర భారతిలో అవును. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టేటప్పుడు చాలామంది వ్యతిరేకించారు. ఆయన పెద్ద ఇష్యూ నడిచింది. పెద్ద మనం ఇష్యూ నడిచింది. మాట్లాడుకున్నాం. పెద్ద ఇష్యూ నడిచింది. కానీ ఇది అలా కాదు కదా! రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించినట్టు ఇది ఎవరు ప్రశ్నించలేని ఇది కదా! హ్మ్. కానీ ఇప్పుడు ఇన్ని విమర్శలు ఇంత దీని గురించి ఇది జరుగుతుంది కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు ఈ పాటికి రియలైజ్ అయ్యి ఉంటారు. ఆ సంబంధిత వ్యక్తులకి దాన్ని సరిచేయమని సూచనలు కూడా ఇచ్చుండొచ్చు. ఒకవేళ లేకుండా దాన్ని లైట్ తీసుకున్నా కూడా మనం ఎవరు దానికి లేదు వాళ్ళ కదా! ఇల్లు, వాళ్ళ అది. థియేటర్ వాళ్ళిష్టం. అంతే గదా! ఇప్పుడు మనం యాహ్! ఒకళ్ళ ఇంటికి గృహప్రవేశానికెళ్ళాము. అక్కడ వాళ్ళు పెట్టుకున్న ఫోటోలు చూసి, అదేంటి ఈ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? ఆ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? మనం అనం కదా! సో, అంటే ఆన్సర్ కూడా రాదు. ఒక లుక్ కాకపోతే వస్తదంతే. ఏంటంటే మిగతా డైరెక్టర్లు అంటే ఇప్పుడు మణిరత్నం ఫోటో ఉందని చెప్పి అంటున్నారు. మణిరత్నం కంటే గొప్ప డైరెక్టర్లు మన తెలుగు సినిమా రంగంలో ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామందున్నారు. మరి వాళ్ళకి అక్కడ చోటు కల్పించకుండా పరభాషా దర్శకుడికి చోటు కల్పించడం అనేది అంటే కళకి భాషా భేదాలు అయి ఉండవన్న ఇది మనం అందరం ఒప్పుకునేదే యెస్. అయినప్పటికి కూడా, కానీ కంపారిజన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వస్తది. ఒకటి అది. స్టార్ట్ ఆ! చేసిన తర్వాత. ఎళ్లి తమిళ్ చూద్దాం వాళ్ళ డైరెక్టర్‌లు లెక్కేంటో. అట్లీని పెట్టారు, మణిరత్నంని పెట్టారు. మన తెలుగులో ఎందుకు 'కేవీ రెడ్డిని' లేదంటే 'ఎల్‌వి ప్రసాద్' లేదంటే 'విశ్వనాథ్' అవును. ఇటువంటి వాళ్ళని ఎందుకు మిస్ మిస్ చేశారు. చేశారనే ఒక విమర్శ అనేదైతే సహజంగానే వస్తది. ఆ విమర్శలు వాళ్ళ నోటీస్‌కి ముఖ్యంగా 'అల్లు అరవింద్' గారి నోటీస్‌కి ఈ పాటికి వెళ్ళే ఉంటాయి. ఆయన దిద్దుబాటు కార్యక్రమానికి
ఇప్పటికే శ్రీకారం చుట్టూ ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. చూద్దామండి. ఓకే. సో థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.